ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తిని నమ్మిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పెదకూరపాడు ప్రజల పాలిట దేవుడయ్యారు. ప్రజా ప్రతినిధిగా సేవ చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రతి ఇంటికి అందించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిలో సరికొత్త శకానికి నాంది పలికారు. అందుకే పల్లె సీమలు అభివృద్ధికి కొత్త అర్థం చెబుతూ ముందుకు సాగుతున్నాయి. ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని మరో 100 ఏళ్ల పాటు జనం గుర్తుంచుకుంటారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామం శంకర్రావు సంక్షేమ పాలనకు సరైన నిదర్శనం. గత 5 ఏళ్లలో సుమారు 44 కోట్లతో ప్రతి గడపకు జగనన్న నవరత్న సంక్షేమ పథకాలు అందాయి. జగనన్న అమ్మఒడి ద్వారా 580 మంది తల్లుల ఖాతాల్లో 2,48,00,000 జమయ్యాయి. జగనన్న విద్యా దీవెన ద్వారా 1,30,00,000 అందగా జగనన్న వసతి దీవెన ద్వారా 40 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 953 మంది రైతులకు 4,53,00,000 మేర లబ్ధి జరిగింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 14 లక్షలు లబ్ధిదారులకు అందాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 965 మందికి 5 ఏళ్లలో 9,04,00,000 సాయం అందింది. వైఎస్ఆర్ చేయుత ద్వారా 1,79,00,000 లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి. కాపు నేస్తం ద్వారా 14 లక్షలు, ఈబీసీ నేస్తం ద్వారా 33 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 1,21,00,000 వైద్య చికిత్సల కోసం అందగా ఆరోగ్య ఆసరా ద్వారా 13 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ బీమా ద్వారా 14 లక్షల లబ్ధి చేకూరింది. నాన్ డీబీటీ పద్ధతిలో జగనన్న విద్యా కానుక ద్వారా 30 లక్షలు, జగనన్న గోరుముద్ద ద్వారా 45 లక్షలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 69 లక్షల లబ్ధి జరిగింది. ఇళ్ల స్థలాల రూపంలో 370 మందికి 9,10,00,000 విలువైన స్థలాలు లభించాయి. ఊటుకూరులో 40 లక్షలతో గ్రామ సచివాలయం నిర్మించారు. నాడు నేడు ద్వారా 45 లక్షలు ఖర్చు పెట్టి పాఠశాలలు అభివృద్ధి చేశారు. 15 లక్షలతో షాదీఖానా నిర్మిస్తున్నారు. మరో 15 లక్షలతో ముస్లిం కమ్యూనిటీ హాల్ కూడా నిర్మిస్తున్నారు. ఎస్సీ కాలనీలో కూడా 15 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా వచ్చిన 20 లక్షల నిధులతో పాటు మరో 20 లక్షలతో గ్రామంలో అభివృద్ధి చేస్తున్నారు. మనిషిగా బతికేది 100 ఏళ్లే, కానీ ఆ మనిషి చేసిన మంచి పనులకు మాత్రం 1000 ఏళ్లు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారిని చూస్తే మన పెద్దవాళ్లు చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నంబూరు శంకర్రావు గారు పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధిని మరో 100 ఏళ్లు చెప్పుకునేలా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం కోసం మళ్లీ వస్తున్నారు. గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమం గుర్తు పెట్టుకుని ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.